70-80 క్రూడ్ ఆయిల్ ఉన్న ధర ఈ రోజు $120 దాకా చేరింది. అయినా కూడా ఈ రోజు దేశంలో ఎక్కడ ₹1 పెంచకుండా ఇస్తుందంటే ఇది గొప్ప విషయమా కాదా? ప్రజలు మీరే ఆలోచించాలి. ఈ రోజు మావిగా నేను మాట్లాడావు, నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేశావు. ఆ రోజు మావిగానే అడిగిపోయింది, ఆ రోజు మావిగాని గుర్తురాలేదా? దాంట్లో జగనన్న చేసింది ఏంటంటే బ్లీచింగ్ తల్లించటమే. అక్కడ నుంచి ₹1,000 కోట్ల వస్తే ఆ నిధులతోటి మరి బ్లీచింగ్ ఎన్ని వేల కోట్లకు తల్లించాడో ఆయనకే తెలియాలి, నాయకులకి తెలియాలి. అన్న ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి కోవిడ్ లాంటి టైంలో రాష్ట్రాన్ని అంతా కూడా సుభిక్షంగా వచ్చాడు, చంద్రబాబు నాయుడు పెట్రోల్ డీజిల్ని కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాడు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా మాట్లాడుతూ ఉంది. అసలు నిజంగా కోవిడ్కి ఈ డీజిల్కి సంబంధం ఉందా, లేదంటే నిజంగానే కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి అంత బాగా పనిచేశాడా? ఈ రోజు చంద్రబాబుని ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ అస్త్రాలు లేక ఎప్పుడో జరిగిన కోవిడ్కి ఇప్పుడు జరుగుతున్న ఈ పెట్రోల్ డీజిల్కి లింకు పెట్టడం అనేది మొట్టమొదటిది కరెక్ట్ కాదు. ఆ రోజు కోవిడ్ టైంలో ఇంకా ప్రజలు బయటికి రాలా అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంకా తగ్గించాల్సిన అవసరం ఆ రోజు ఎంతైనా ఉంది. వినియోగం తగ్గింది, వాడకం లేదు. ఈ రోజు మనం ప్రపంచం మొత్తం కూడా యుద్ధ వాతావరణంలో ఉన్నది. ఈ రోజు గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధం జరుగుతుంది. ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి ఇంత భీకరంగా యుద్ధం జరుగుతూ అక్కడ పెట్రోకెమికల్స్ అన్నీ కూడా కాలి బూడిదైపోతున్నా కూడా ఈరోజు ఈ దేశంలో ₹1 కూడా పెట్రోల్ డీజిల్ పెంచకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం కానీ, మోడీ ప్రభుత్వం కానీ ఈ దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా ₹1 పెంచకుండా ఈరోజు పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందిస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ విషయాన్ని గొప్ప విషయంగా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా మనకున్నది. అలాంటి ఈ సందర్భంలో ఇక్కడ పెట్రోల్ ఏదో ఎందుకు జనం భయపడుతూ ఈ రోజు 4 లీటర్ల అవసరం ఉన్న వాళ్ళు కూడా 10 లీటర్లు పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవటం వల్ల ఈ యొక్క స్తబ్దత ఏర్పడింది. అలాగే పెట్రోకెమికల్స్ కంపెనీలన్నీ కూడా ఈరోజు క్యాష్ ఇచ్చి కొనుక్కోమంటున్న సందర్భంగా ఈ అవుట్లెట్స్ వాళ్ళే డబ్బు కట్టలేక డిలే అవుతున్నది వల్ల ఈ రోజు పెట్రోల్ డీజిల్ అక్కడక్కడ కొద్దిగా లేట్ అవుతున్నది వాస్తవమే. కానీ నిజంగా ఈ రోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాల్సిన ఆవశ్యకత ప్రపంచంలో మొత్తం కూడా ఈ రోజు 70-80 క్రూడ్ ఆయిల్ ఉన్న ధర ఈ రోజు $120 దాకా చేరింది. అయినా కూడా ఈ రోజు దేశంలో ఎక్కడ ₹1 పెంచకుండా ఈ రోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ₹1 పెంచకుండా పెట్రోల్ డీజిల్ ఇస్తుందంటే ఇది గొప్ప విషయమా కాదా? ప్రజలు మీరే ఆలోచించాలి. అలాగే ఈ రోజు పాకిస్తాన్ లో కానీ, బంగ్లాదేశ్ లో కానీ, మయన్మార్ లో కానీ ఇలాంటి దేశాల్లో చూసుకుంటే లీటర్ పెట్రోల్ ఇవాళ ₹350 అమ్ముతుంది. ఇవాళ మన రాష్ట్రంలో, మన దేశంలో కమర్షియల్ వాటికి మాత్రమే ఈ రోజు గ్యాస్ కి పెంచడం జరిగింది. అలాగే వినియోగదారులు వినియోగించే గ్యాస్ కి ₹1 పెంచలేదు. రాబోయే రోజుల్లో పెంచొచ్చు, మరి ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఈ రకంగా ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ వచ్చి పెట్రోల్ కెమికల్ దొరకనప్పుడు మనకు ₹1 పెంచేనా ప్రజలకు అందించాల్సిన ఆవశ్యకత ఈ రోజు ఎంతైనా ఉన్నది. మనకు వినియోగదారులు నష్టపోకుండా, ఈ రోజు రైతులు నష్టపోకుండా ఈ రోజు వ్యవసాయం చేసుకోవటానికి, అలాగే ఈరోజు ప్రతి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి, బండ్లకి, వీటి అన్నిటికీ పెట్రోల్ డీజిల్ ఎంతైనా అవసరం ఉంది. దీన్ని అధిగమించడానికి ఈ రోజు ప్రభుత్వం ఈరోజు సోలార్ సిస్టమ్ని తీసుకొచ్చి సబ్సిడీలు ఇస్తూ ప్రతి ఇంటికి సోలార్ బిగించుకోండి, ప్రతి ఒక్క కంపెనీకి సోలార్ బిగించుకోండి. రాబోయే రోజుల్లో మనం ఈ రకంగా మనం కరెంటుని వినియోగాన్ని ఇలా తగ్గించుకొని మన యొక్క భారతదేశ ఆర్థిక శక్తిని పెంచుకొని డాలర్లని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మనకి ఈవీల్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. పెట్రోల్ ఒక రకంగా చూసుకుంటే ఒకప్పుడు మోడీ ప్రభుత్వం రాకముందు అన్ని రైళ్లు కూడా ఎలక్ట్రానిక్స్ తక్కువగా ఉండేవి. ఈ రోజు ఎలక్ట్రికల్ రావటం వల్ల ఈ రైళ్లకి, ఈ గూడ్స్ లకు వాడే డీజిల్ అనేది మన వాడకం దేశంలో చాలా తగ్గిపోయింది. అందువల్ల ఇంకా డాలర్ అనేది ఈ రోజు ఇంకా తక్కువ స్థాయిలో ఈ రోజు ₹100 దాటాల్సిన అవసరం వచ్చేది. అసలు ఈ రోజు వీళ్ళు ప్రధానంగా ఏదైతే ఆ కోవిడ్ టైం ని ఈ రోజు పెట్రోల్ డీజిల్ అంశాన్ని కంపేర్ చేస్తూ మాట్లాడారు కదా, నిజంగా జగన్మోహన్ రెడ్డి కోవిడ్ టైంలో నిజంగానే రాష్ట్రానికి అంత మేలు చేశాడా, లేదంటే నిజంగా ప్రజల పట్ల ఆయన అంత శ్రద్ధగా ఉన్నాడా? కోవిడ్ టైంలో చేసింది రాష్ట్రం ఏమీ చేయలేదు, దేశం చేసింది. ప్రజలందరికీ ఉచిత ఇంజక్షన్లు ఇచ్చింది ఎవరు? రాష్ట్రం ఇచ్చిందా? దేశం ఇచ్చింది. దేశ ప్రధాని ఇచ్చాడు. అలాగే ఇక్కడ అవసరమైన కిట్స్ కానీ, దేనికి సంబంధించిన హాస్పిటల్స్ కానీ, మెటీరియల్స్ కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని ఈ దేశానికి కోవిడ్ టైంలో ఆదుకున్నది ప్రభుత్వం అందరికీ తెలుసు, అది మోడీ ప్రభుత్వం అని. జగనన్న ఉన్న టైంలో ఆయనకి ఇక్కడున్న హాస్పిటల్స్లో బెడ్స్ అవసరం వస్తే అప్పుడప్పుడు ఏమైనా బెడ్స్ అక్కడ తీసుకొచ్చి ఇవ్వగలిగాడా? మెడిసిన్ ఏమన్నా కరోనా సమయంలో ఎక్స్ట్రా మెడిసిన్ అవసరమైతే ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చాడా? అది చెప్పమానండి. ఆ రోజు పెట్రోల్ పెరగలేదు, డీజిల్ పెరగలేదు, కావాల్సిన లేదు. ఈ కోవిడ్లో జరిగినప్పుడు ఆ కోవిడ్కి సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు అనేక మంది కోవిడ్ వల్ల రాష్ట్రంలో చనిపోతుంటే వాళ్ళ కుటుంబాలను ఏమన్నా ఆదుకున్నారా? ఆయన ప్రభుత్వంలోనే జరిగింది, ఆయనే అంటున్నాడుగా. ఆదుకున్నది ఎవరు? ఈ రోజు కూడా కోవిడ్ వల్ల చనిపోయి మరణించి ఉన్న వాళ్ళ కుటుంబాలు ఎంతో బాధతోటి
ఉన్నారు. అది ప్రకృతి విపత్తు వల్ల వచ్చింది కాబట్టి దాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది. అప్పుడున్న ప్రభుత్వం ఇప్పటికైనా చెప్పమనండి, అప్పుడు కోవిడ్ వల్ల ఈ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారు, ఎన్ని కుటుంబాలకి ఆదుకున్నావు, వాళ్ళ పిల్లల్ని ఎలా ఆదుకున్నావు, వాళ్ళ పిల్లల్ని చదివిస్తా ఉన్నారు, వైద్యం ఇస్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది కుటుంబాలను మీరు ఆదుకున్నారో కూడా అది తెలియజేయండి. ఈరోజు పొంతలు లేని విషయాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి ఏదో సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఏదో లబ్ధి పొందాలని, ఏదో కూటమి మీద ఏదో ఒకటి అభాండం వేయాలనే ఉద్దేశంతో ఈ మాటలన్నీ కానీ కోవిడ్ టైంలో ఏదైతే ప్రజలందరికీ కూడా దగ్గరుండి సేవలు అందించినటువంటి డాక్టర్ సుధాకర్ లాంటి వ్యక్తి ఒక మాస్క్ అడిగినందుకే ఆయన ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో చూసాం. అలాంటి వ్యక్తులు ఈ రోజు మేము కోవిడ్లో ప్రజలను ఆదుకున్నాం, కోవిడ్లో ప్రజలకు సేవ చేసామని చెప్తా ఉంటే అంటే గతాన్ని ఎలా మర్చిపోతారంటారు? అది మర్చిపోరు, ఎప్పటికీ మర్చిపోరు. మీరు చేసిన తప్పుల వల్లనే శిక్ష అనుభవిస్తున్నారు. మళ్ళీ తప్పులు మాట్లాడకండి, వాస్తవాలు మాట్లాడండి. ప్రభుత్వానికి డెవలప్మెంట్కి సహకరించండి. ప్రభుత్వం తప్పులు చేస్తే ఎవరైనా ప్రతిపక్షం విమర్శించాలి, అది ఎవరు కాదనరు. కానీ విమర్శలో కూడా దమ్ము లేకుండా, పట్టు లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇంకాస్త మనం తగిన స్థాయిని, ఇంకా నీచమైన స్థాయికి మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ మంచి స్థితి ఉండదు. మేము చెప్పేది జగన్ గారికి కానీ జగన్ ప్రభుత్వానికి కానీ ఏదైనా సరే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి. రాజధానికి కానీ, పోలవరానికి కానీ, ఈ ప్రజల అభివృద్ధికి కానీ, ఈ సంక్షేమానికి కానీ వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు జరపట్లేదని అడగచ్చు, తప్పులేదు. మీరు డెవలప్మెంట్కి సహకరించండి. ఈరోజు మనం వైజాగ్ చూసుకున్నట్టయితే ఇలా గూగుల్ సెంటర్ వచ్చిందండి. 1,35,000 కోట్ల రూపాయలతోటి గూగుల్ సెంటర్ వచ్చిందంటే ఆ రోజు నువ్వేం చేసావన్నట్టు 5 సంవత్సరాలు. అలాగే ఈరోజు మావిగానని మాట్లాడావు, నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేసావు. ఆ రోజు మావిగాని అడిగిపోయింది, ఆ రోజు మావిగాని గుర్తురాలేదా? మరి ఆ రోజే చెప్పొచ్చు కదా, ఆ మావిగాని నువ్వు ఆ రోజే డెవలప్ చేయొచ్చు కదా. మావిగాని అంటే చాలామంది తెలియదండి వాస్తవం చెప్పాలంటే. మా అంటే మచిలీపట్నం, బి అంటే విజయవాడ, జి అంటే గుంటూరు, ఈ మూడింటిని ప్రాంతాలను కలిపి రాజధాని చేస్తే బాగుంటుంది కదా, కొన్ని కోట్ల రూపాయల ఖర్చు తగ్గుద్ది కదా అనే భాష ఈరోజు మన జగనన్న గారు మాట్లాడుతున్నాడు. వాస్తవంగా 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఆయన ఏం అన్నాడు? ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలాట ఆడాడు. ఏ ఒక్క ముక్కనైనా డెవలప్ చేసావా? అమరావతిని డెవలప్ చేసావా? వైజాగ్ డెవలప్ చేసావా? కర్నూలు డెవలప్ చేసావా? మరి ఈ 3 ముక్కలాట ఆడి ఒక్క ముక్కను కూడా డెవలప్ చేయనోడివి ఈరోజు డెవలప్ జరుగుతున్న కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చి అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఈ సమయంలో నువ్వు మావిగానే మాట తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నావు ఈ రాష్ట్రాన్ని? కావున ఇలాంటి తప్పుడు ప్రచారాలకి ఎవరు బెదరొద్దు, అదరొద్దు. ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి భయంకరమైనటువంటి సందర్భాన్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. చంద్రబాబు నాయుడు కానీ కూటమి నాయకులకు కానీ. ఆఫ్టర్ ఆల్ పెట్రోల్ డీజిల్ కొరతను కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతా ఉన్నారు అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇక్కడ మౌలికంగా ఈ సమస్యలు రెండు వేరు. కరోనా అన్నది ఒక మహమ్మారి, దాన్ని హ్యాండిల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర చాలా ఎక్కువ. ప్రతి రూపాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. దాంట్లో జగనన్న చేసింది ఏంటంటే బ్లీచింగ్ తల్లించటమే. అక్కడ నుంచి 1,000 కోట్ల రూపాయలు వస్తే ఆ నిధులతోటి మరి బ్లీచింగ్ ఎన్ని 1,000 కోట్లకు తల్లించాడో ఆయనకే తెలియాలి, నాయకులకి తెలియాలి. అదే ఈ రోజు వాస్తవంగా ఈ పెట్రోలు, డీజిల్ ఈ సమస్య అంతా కూడా అంతర్జాతీయమైంది. అది మన దేశంలో దొరికేది కాదు. ఇంకా మనకి మరి మన ప్రధాని శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి వల్ల ఈరోజు మనం సుఖంగానే ఉన్నాం. పెట్రోలు, గ్యాసు, డీజిల్ దొరకని పరిస్థితి మరి వాళ్ళకి కనిపిస్తుందేమో కానీ, సరే ఒక పూట లేట్ అయితే కావచ్చు కానీ అది కూడా కేవలం ఈ వదంతులు పుట్టించడం వల్లనే. 100 రూపాయల కొట్టించుకోవాల్సిన పెట్రోల్ 1000 రూపాయలు కొట్టించుకొని పోయినందువల్ల ఈ కృత్రిమ కొరత ఏర్పడుతుందే కానీ వాస్తవంగా నాకు తెలిసి అయితే ఎక్కడా కొరత లేదు. కేవలం డ్రమ్ములకు డీజిల్ తీసుకుపోతున్నారు, డ్రమ్ములకు పెట్రోల్ తీసుకుపోయి నిల్వ పెట్టుకుంటున్నారు ఇళ్లలో. అది అధిక వినియోగం కూడా కాదు, ముందు జాగ్రత్త అని. అంటే ఇది ఒక బ్లాక్ మార్కెట్ లాగా తయారైపోయింది. వీళ్ళు అమ్ముకునే వాళ్ళు కాదు కానీ బ్లాక్ చేసేస్తారు, తెలుసో తెలియక బ్లాక్ చేస్తున్నారు. దానివల్ల మనం కొరతగా ఫీల్ అవుతున్నాం. డీజిల్ కి, పెట్రోల్ కి ఎటువంటి దేశంలో ఎక్కడా కొరత లేదు. ఇంకా పక్క బంగ్లాదేశ్ వాళ్ళకి, తర్వాత శ్రీలంక వాళ్ళకి, తర్వాత భూటాన్ వాళ్ళకి, నేపాల్ వాళ్ళు కూడా మన కాడ నుంచి ఆయిల్ తీసుకున్నాం పరిస్థితి. మాల్దీవ్స్ కూడా వీళ్ళకి ఎందుకు ఇది ఒక ప్యానిక్ కనిపిస్తుందో అర్థం కావట్లేదు. చిన్న చిన్న ఒడిదుడుకులు ఇన్ని కోట్ల మంది మీద, 145 కోట్ల మంది దేశం మీద, జనాభా గల పెద్ద దేశం మీద మరి చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తుంటాయి. మన ఇంట్లోనే మరి అన్నం వండుకున్నప్పుడు చివరి వాళ్ళకు ఉండకపోవచ్చు, అంత మాత్రాన్ని ఇంట్లో బియ్యం లేనట్టు కాదు, అన్నం లేనట్టు కాదు. కాబట్టి ఈ వైసీపీ నాయకులు ఇప్పుడైనా విమర్శలు అనేవి సద్విమర్శ ఉండాలి. దేశం అనేది ముందుకు పోతుంది. అందులో ఇది చంద్రబాబు నాయుడికి సంబంధం ఉన్నది కాదు, ఇది చంద్రబాబు నాయుడు సమస్య కాదు, ఇది జాతీయ సమస్య, అంతర్జాతీయ సమస్య. ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే ఇంకా ఏ విషయమైనా విమర్శించచ్చేమో కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చేతకాలేదు
అసమర్థుడు అంటానికి మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా విఘ్నులు ఎవరు ఒప్పుకోరు. అసలు ప్రధానంగా సార్ అంటే ఈరోజు ఏదో వీరు వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా మాట్లాడుతున్నట్టుగా గతంలో ఏదైతే 2.5 సంవత్సరాల పాటు కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని అటు యావత్ ప్రపంచాన్ని భయపెట్టినటువంటి సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్లో ఆక్సిజన్ అందక లేదంటే ఆసుపత్రుల్లో బెడ్లు అందక చనిపోయినటువంటి కొన్ని వేల మందిని మనం చూసినట్టు. మరి అవన్నీ మర్చిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మా అన్న కోవిడ్ని బాగా ఎదుర్కొన్నాడు, కోవిడ్తో యుద్ధం చేశాడని చెప్పి ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇది నిజంగా ఒక విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు గురువింద గనక తన నలుపు తనకు ఎరగనట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా కరోనాకి నియంత్రణ కోసం మన ప్రధాని గారు కొన్ని వేల కోట్ల రూపాయలు, అట్లాగే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చినా గానీ వాటన్నిటిని కూడా దారి మళ్లించేసి ఆక్సిజన్ దొరకలేదు మీరు అన్నట్టు, తర్వాత బెడ్లు లేక క్వారంటైన్ సరిగ్గా నిర్వహించక అతలాకుతలం అయిపోయింది అప్పుడు రాష్ట్రం. అందరికి తెలిసిన విషయమే. రెండో కరోనాలో అయితే, సెకండ్ ఫేజ్ కరోనాలో అయితే కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. మరి చాలా కూడా హాస్పిటల్ అన్ని కూడా హాస్పిటల్కి పోయిన వాళ్ళల్లా లక్షల ఖర్చు అయిపోయింది. మరి గవర్నమెంట్ ఏం చేసినట్టు, గవర్నమెంట్ ఏమి నియంత్రించినట్టు? కాబట్టి తన యొక్క అసమర్థతను మళ్ళా వాళ్ళు అప్పుడు ప్రభుత్వం అందరూ భయంతో ఉన్నారు, దగ్గర పోతే చచ్చిపోతామని అధికారులు కూడా. కాబట్టి దాన్ని వాళ్ళు మళ్ళా గుర్తు చేసి వాళ్ళ అసమర్థతని వాళ్ళు తెలియజేసుకుంటారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇప్పుడు గతంలో కానివ్వండి లేదంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి తుఫాన్లో కానివ్వండి, ఏదైతే విజయవాడ వరద సమయంలో కానివ్వండి, గతంలో హుదూదు తిత్లీ లాంటి సందర్భాల్లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా రాత్రి అనక పగలనక అక్కడే ఉండి ప్రజలకు సేవలు అందించినటువంటి సందర్భాలు గతంలో లేకపోలేదు, గత 20 నెలలుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఏంటి కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసినటువంటి సేవలు ఏంటి, లేదంటే కోవిడ్ టైంలో ఎక్కడ ఏ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను పరిశీలించినటువంటి సందర్భాలు ఉన్నాయి, లేదంటే ఏ క్వారంటైన్ సెంటర్కి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను పరిశీలించిన సందర్భాలు ఉన్నాయి? ఆయన వాస్తవంగా తాడేపల్లి గెస్ట్ హౌస్ నుంచి ఆయన ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టిన దాఖలాలు లేవు కరోనా మహమ్మారి టైంలో. తర్వాత అదే చంద్రబాబు తన హయాంలో వచ్చిన విపత్తులన్నింటిలో కూడా స్వయంగా ముందుండి నడిపించాడు. ఎంత సమస్యనైనా కానీ ఆఖరికి పక్క రాష్ట్రాల్లో ఒరిస్సాలో వరదలు వచ్చినప్పుడు కూడా, తుఫాన్లు వచ్చి వరదలు వచ్చినప్పుడు కూడా ఈయన మరి ఒరిస్సా రాష్ట్రం కంటే ముందుగానే మేలుకొని ఒరిస్సాకి పంపించి అక్కడ ప్రజల మన్నను కూడా పొందాడు. పనిచేయటంలో చంద్రబాబుని మించిన వాళ్ళు లేరని భారతదేశంలో ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి అయినా సరే చంద్రబాబుని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి. కాబట్టి మన యొక్క తెలుగువాడు అయిన చంద్రబాబు గారి యొక్క ఘనతను మనం గౌరవ ముఖ్యమంత్రి యొక్క ఘనతని మనం పొగడాలే కానీ దాన్ని 10 మందికి వెల్లడించాలే కానీ మరి బలహీనంగా మాట్లాడితే దానివల్ల ఆంధ్ర జాతికి నష్టం, ఆంధ్ర రాష్ట్రానికి నష్టం, ఆంధ్రప్రదేశ్కు నష్టం. వీళ్ళు చెప్తున్నాం కదా, ఇంట్లో ఎలకుందని ఇల్లు తగలబెట్టే రకాలలాగా తయారవుతున్నారు. సమస్యలు అనేవి ఎక్కడైనా ఇంత జనాభాలో సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. ఆ సమస్యని పరిష్కారం చేస్తున్నాడా లేదా? సమస్య ఏర్పడటం సహజం, అది ప్రకృతి ధర్మం. దాన్ని మరి చేస్తున్నాడా లేదనేది చూస్తే చంద్రబాబు నాయుడు దాంట్లో 100% కూడా విజయం సాధించాడు.